హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు RC16 కోసం కసరత్తులు చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా పర్సనల్ ట్రైనర్ని కూడా పెట్టుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. బట్ లుక్ ఎలా ఉండబోతుంది ఏంటన్నది ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పటివరకు ఎవరికి తెలియలేదు. బట్ రీసెంట్గా ఆయన ఫ్యామిలీ ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు ఆయన వీడియోస్ అండ్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో కంప్లీట్గా హల్చల్ అవుతున్నాయి. అచ్చం రంగస్థలంలో చిట్టుబాబుని చూసినట్టే ఉంది. అండ్ ఇంకా బల్క్గా ఇంకా లైక్ ఒక ఫీస్ట్ ఆయన చెప్పారు కదా ఆల్రెడీ ఫీస్ట్ మోడ్ ఆన్ అని చెప్పేసి సేమ్ అదే లుక్లో ఆయన కనిపిస్తున్నారు. సో ఆ విశేషాలు ఏంటి, ఆయన కసరత్తులు ఎలా జరుగుతున్నాయి, RC16 ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం రామ్ చరణ్ గారిని చాలా డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసాం. బట్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్, ఎందుకంటే RC15 నుంచి 16కి ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా లేదు. సో ఎలా ఉండబోతుంది RC16 అండ్ పబ్లిక్ హోప్ ఏంటి? యాక్చువల్గా రామ్ చరణ్ గారు ధృవ తర్వాత నుంచి మీరు గమనిస్తే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ లుక్స్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ వేరియేషన్స్ బాగా చూపిస్తున్నాడు. ధృవ నుంచి రామ్ చరణ్ గారి మైండ్ సెట్ సినిమాల గురించి మారిపోయింది, స్టోరీ సెలక్షన్ కూడా మారిపోయింది. ధృవలో మంచి బల్కీ బాడీ ఫస్ట్ టైం, అంటే సౌత్ సినిమాలో చాలా మంది ఉన్నారు కానీ తెలుగు సినిమాలో అంత బల్కీ బాడీ ఎవరు చూపించలేదు. ఒక రామ్ చరణ్ ధృవలోనే అంత బల్కీ బాడీ, ఆ సిక్స్ ప్యాక్ కానీ, అంటే రామ్ చరణ్ చూపిస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాడు. రామ్ చరణ్ అనే వ్యక్తి ఏంటంటే బాడీతోనే ఇండస్ట్రీలోకి వచ్చాడు. మీరు చిత్రాలు కూడా గమనిస్తే మంచిగా కట్స్ అయ్యి, సో బాడీతోనే ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి. అంటే దాన్ని ఈ జిమ్ లాంగ్వేజ్ లో చెప్పాలి అని అంటే మజిల్ మెమరీ అంటారు అనమాట. రామ్ చరణ్ బాడీ టైప్ ఎలా ఉంటుంది అని అంటే ఎక్కువ మంత్స్ జిమ్ చేసి బాడీ పెంచాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 month అంటే బాడీ చాలా త్వరగా పిక్ చేసేసుకుంటుంది ఆ షేప్ ని. జస్ట్ ఒక 1 week జిమ్ లో పడితే చాలు, ఇంక జస్ట్ ఒక 2 months బాడీ షేప్ అనేది ఒక రేంజ్ లో వచ్చేస్తుంది. అసలు రామరాజు బాడీ చూస్తుంటే మనకు గూస్ బంప్స్. ఇప్పటి వరకు బల్కీ బాడీ ఎవరు చేయలేదు, ఎవరు ట్రై చేయలేదు. అసలు చాలా బాగుంటది అనమాట ఆ బాడీ. సో సేమ్ అదే బాడీతో గెడ్డంతో లాంగ్ హెయిర్ అంటున్నారు. హెయిర్ మనకి కనిపించలేదు ఆ ఎయిర్పోర్ట్ వీడియోలో, జస్ట్ క్యాప్ పెట్టుకున్నారు. అంటే రంగస్థలం గెటప్ బల్కీ బాడీ, అంటే రామరాజు బాడీ రంగస్థలం లుక్ అంతకంటే ఎక్కువగా అనిపిస్తున్నారు ఇప్పుడు ఆ లుక్ చూస్తుంటే. అసలు ఆ బాడీ చూస్తుంటేనే మతిపోతుంది అనమాట. అంటే రామ్ చరణ్ గారిని బుచ్చిబాబు ఏ రేంజ్ లో చూపిస్తున్నాడు అన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆ లుక్. ప్రెసెంట్ లుక్ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అయిపోయింది అనమాట. షేక్ ఆడుతుంది ఆ లుక్. అంటే ఎట్లా తీస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు, ఏ రేంజ్ లో దీన్ని తెరకెక్కిస్తున్నాడు అనేది బుచ్చిబాబు అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి అవకాశం ఇచ్చారు రామ్ చరణ్ గారు బుచ్చిబాబుకి. జస్ట్ ఒక ఉప్పెన లాంటి సినిమా తీసి ఒక నేషనల్ అవార్డు కొట్టినటువంటి ఒక డైరెక్టర్ నెక్స్ట్ సినిమానే రామ్ చరణ్ అవకాశం ఇవ్వడం అనేది చాలా మంది డైరెక్టర్స్ కి కుళ్ళుతో చచ్చిపోతున్నారు అనమాట ఇండస్ట్రీలో. సో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు బుచ్చిబాబు గారు. సో ఖచ్చితంగా ఒక 1000 కోట్లు కొడుతుంది. అంటే గేమ్ చేంజర్ మీద కూడా 1000 crores ఇది కలెక్ట్ చేస్తుంది అనేది కొంచెం అటు ఇటుగా ఉంది ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత. కాకపోతే ఫ్యాన్స్ కి డ్యామ్ కాన్ఫిడెంట్ ఏంటంటే బుచ్చిబాబు ఖచ్చితంగా ఒక 1000 కోట్లు కొట్టే సినిమా ఇస్తాడు. అలాగే ఆస్కర్స్ కి వెళ్ళేటువంటి సినిమాగా ఇది నిలవబోతుంది బుచ్చిబాబు RC16. సో లుక్స్ చూస్తుంటే లుక్స్ నుంచే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి రేపు ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత అఫీషియల్గా రేపు ఇంకొక అవార్డ్ షో కూడా వెళ్ళున్నారు, ఐఫా అవార్డ్ షోకి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. అప్పుడు ఇంకా లుక్స్ చూసి మెంటల్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.